రీసెంట్గా మన ఆసియా ఖండంలోని రెండు అతిపెద్ద అండ్ అలాగే పవర్ఫుల్ నేషన్స్ అండ్ అలాగే వన్ ఆఫ్ ద రైవల్స్ కూడా ఇండియా అండ్ చైనా నుంచి టూ డిఫరెంట్ న్యూసెస్ అయితే వచ్చినాయి. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏ సైడ్ నుంచి ఏ టైప్ ఆఫ్ న్యూస్ వచ్చిందని గెస్ట్ చేయడానికి నేనైతే ఏం ప్రైజెస్ అయితే ఇవ్వను, కానీ నేనే చెప్పేస్తాను. మన ఇండియా సైడ్ నుంచి అయితే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందండి, అలాగే చైనా నుంచి అయితే వాళ్ళకి గుడ్ న్యూస్ అండ్ అలాగే మనకు ఒక వేకప్ కాల్ అనమాట. అండ్ న్యూస్లోకి వెళ్తే ఏదైతే మన ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్, మన యొక్క ఫైనాన్షియల్ అండ్ అలాగే కమర్షియల్ క్యాపిటల్ అయిన ముంబై ఉన్న మహారాష్ట్ర స్టేట్లో రీసెంట్గా నాగ్పూర్ అనే ప్రాంతంలో, మహారాష్ట్రలో నాగ్పూర్ అనే ప్రాంతంలో ఔరంగజేబ్ యొక్క టోంబ్ అంటే ఆయన యొక్క స్మారకం లేకపోతే సమాధి, దాని గురించి ఏదో దాని మీద ఏదో దాన్ని తొలగిస్తున్నారనో లేకపోతే దాని దగ్గర ఏమన్నా చేస్తున్నారనో ఒక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల రెండు కమ్యూనిటీస్ మధ్య, ఆ కమ్యూనిటీస్ ఏమని నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, రెండు కమ్యూనిటీస్ మధ్య అయితే హై లెవెల్లో ఆఖరికి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, స్టిక్స్ వీటితో కొట్టుకునేదాకా వచ్చింది. మోరోవర్ ఇంకా కర్ఫ్యూ విధించేదాకా వచ్చింది. ఎప్పుడో 1707 చనిపోయిన ఔరంగజేబ్ గురించి ఇప్పుడు 2025లో ఉంటున్న మనం ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కర్ఫ్యూ దాకా వెళ్తాం అనేది బ్యాడ్. అండ్ ఇది అంతా చెప్పాలంటే ఫస్ట్ మహారాష్ట్ర ఏదైతే ఉందో అంటే ఒకే గొడవ జరిగింది, కానీ మహారాష్ట్ర లాంటి స్టేట్లో ఏదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ అనమాట మన ఇండియాలో, ఏదైతే ట్యాక్సెస్ పరంగా కానీ ఎకానమీ పరంగా కానీ లేదా ఇంకైనా సంబంధ ఇండస్ట్రీ పరంగా కానీ మహారాష్ట్ర అనేది ఒక రకంగా ఇండియాకి ఒక క్రౌన్ జ్యువెల్ లాంటిది. ట్యాక్సెస్లో కానీ ఇంకోటిలో కానీ చాలా బెస్ట్. అలాంటి స్టేట్లో నాగ్పూర్ అనే ప్రాంతంలో జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అండ్ మోరోవర్ ఇది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ అల్లర్లు జరగటం వల్ల కానీ ఏదైనా సమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఎందుకంటే కర్ఫ్యూ పెట్టేదాకా వచ్చిందంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మహారాష్ట్ర ఎప్పుడు కూడా మన దేశంతో ఈవెన్ మన దేశం యొక్క సగటు వృద్ధి కన్నా కూడా మహారాష్ట్ర యొక్క ఎకానమీ యొక్క గ్రోత్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 1-2% ఎక్కువ ఉంటుంది. అలాంటి మన మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు 1707 చనిపోయిన ఔరంగజేబ్ గురించి ఆయన సమాధి దగ్గర స్మారకం దగ్గర ఏదో చేస్తున్నారని దట్టు ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేదా ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్తో కొట్టుకొని అల్లర్లు సృష్టించి ఇట్లా చేస్తున్నా అంటే దీనివల్ల మన ఇండియా యొక్క ఇమేజ్, ఎందుకంటే ఇది కన్ఫర్మ్గా మొత్తం వరల్డ్ మీడియా అలాగే మన సోషల్ మీడియా ఇట్లాంటివన్నీ కవర్ చేస్తారు, అది మన దేశానికి అంత కరెక్ట్ కాదు. మరోవర్ ఇక్కడ మన దేశానికి ఉన్న ల్యాప్సెస్ అయితే కనబడుతుంది. ఏంటంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా పాటించకపోవటం, లేకపోతే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అని కానీ లేకపోతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మీద కానీ గౌరవం కానీ లేకపోతే భయం కానీ లేకపోవటం, రోడ్ల మీదకి రాళ్ళు తెచ్చుకొని రావటం, దీనివల్ల కన్ఫర్మ్గా ఇది ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అయితే కన్ఫర్మ్గా కాదు. అండ్ దీనికి ఆపోజిట్గా చైనాలో ఏదైతే డీప్ సీక్ ఏదైతే చాట్ జీపీటీ రైవల్ కింద సుమారు ఒక 4-5 నెలల క్రితం మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాంచ్ చేసిన డీప్ సీక్ ప్రపంచంలో ఆఖరికి అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ని మొత్తం గడగడలాడించిన డీప్ సీక్ని రీసెంట్గా చైనా తన యొక్క నేషనల్ ట్రెజర్ కింద గుర్తించింది లేకపోతే చేర్చింది. నేషనల్ ట్రెజర్ అంటే ఏంటంటే ఇప్పుడు డీప్ సీక్ ఏదైతే ఉందో దాన్ని ఒక చైనాకి సంబంధించి ఇప్పటిదాకా డీప్ సీక్ అనేది ఒక రకంగా ప్రైవేట్, ఇంకా చెప్పాలంటే ఒక వెంచర్ క్యాపిటల్ నుంచి డెవలప్ అయిన వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ లేకపోతే ఆ యాప్ అది. దాన్ని ఇప్పుడు చైనా దాన్ని ఇంకా స్కేలప్ చేయడానికి దానికి ఫండింగ్ కావాలా లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ డొమెస్టిక్గా ఏమైనా సపోర్ట్ కావాలా, దాన్ని ఇప్పుడు ఒక రకంగా త్వరితగతిన ఫాస్ట్గా అండ్ హైలీ ఎఫిషియెంట్గా ఇప్పుడు చైనా ఇచ్చి ఇంకా డీప్ సీక్ని ఇంకా ఒక 10 అడుగులు ముందుకు తీసుకెళ్లేదానికి చైనా ట్రై చేస్తుంది. అండ్ ఈ పరిధిలో ఈ యొక్క సిచ్యువేషన్లో ఆల్రెడీ చైనాలో ఉన్న కోర్ట్స్ కానీ లేకపోతే చైనీస్ బ్యాంక్స్ కానీ ఇట్లాంటి అన్ని ఆల్రెడీ డీప్ సీక్ యొక్క ఇంటిగ్రేషన్ వాళ్ళ యొక్క సిస్టమ్స్లోకి కానీ సాఫ్ట్వేర్లోకి కానీ లేకపోతే వాళ్ళ యొక్క సర్వీసెస్లోకి కానీ ఆల్రెడీ డీప్ సీక్ యొక్క ఇంటిగ్రేషన్ జరుగుతూనే ఉంది. రీసెంట్గా చైనా యొక్క ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఆల్రెడీ డీప్ సీక్ యొక్క ఫౌండర్ లేకపోతే క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలవటం జరిగింది. అండ్ ఈ నేషనల్ ట్రెజర్ అనేది జస్ట్ ఉనికి గుర్తిస్తాం, అవసరమైన డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కాదు. ఆఖరికి చైనా ఎంత డీప్గా దాన్ని అంటే ఆ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుందంటే డీప్ సీక్ని ఎవరైతే డెవలప్ చేశారో
ఆఖరికి లో లెవెల్ ఇంజనీర్ కాడి నుంచి హై లెవెల్ సిఇఓ లేకపోతే సిఎఫ్ఓ లేకపోతే చీఫ్ ఇంజనీర్ ఇట్లా ఎవరున్నా సరే, ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ లేకపోతే హార్డ్వేర్ రిలేటెడ్ ఎవరున్నా సరే, డీప్ సీక్ ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయిన ఎవరైనా సరే వాళ్ళ యొక్క పాస్పోర్ట్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇంకా ఈ దేశం నుంచి వదులుకుని, ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రేస్లో రేపొద్దున ఒక ఇంజనీర్కి ఏ అమెరికా నుంచో, ఫ్రాన్స్ నుంచో, లేకపోతే మైక్రోసాఫ్ట్ నుంచో, గూగుల్ నుంచో, లేకపోతే ఇంకేనా మిస్ట్రాల్ ఏఐ అని, లేకపోతే పెర్ప్లెక్సిటీ అని, లేకపోతే ఇట్లా వేరియస్ ఏ యొక్క కంపెనీస్ ఉంటున్నాయి ఇప్పుడు, వాటి నుంచి ఒక లూక్రేటివ్ ఆఫర్ కనుక వస్తే వీళ్ళు చైనాను వదిలేసి వెళ్ళకూడదు, లేకపోతే వీళ్ళకి ఆ ఆప్షన్ ఇవ్వకూడదు అని చెప్పానని వీళ్ళకి కావాల్సిన డబ్బులు కానీ, రీసెర్చ్ ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే రీసెర్చ్కి కావాల్సిన ఫండింగ్ కానీ అంతా చైనానే ఇస్తాం, దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాం, వీళ్ళు ఇక్కడే ఉండాలి అని. అంటే వాళ్ళ యొక్క టాలెంట్ ని లేకపోతే వాళ్ళ దేశంలో ఉన్న టాలెంట్ ని వాళ్ళు ఎంత ఇదిగా గుర్తిస్తున్నారు, లేకపోతే ఎంత ఇదిగా వాళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు. ఇది ఒక సంఘటన. అదే మనం నిన్న రీసెంట్ గా నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, బట్ టు బి ఫ్రాంక్ చెప్పంటే ఎవరు చూడరు, ఎందుకంటే ఇట్లాంటి మనకు అవసరంలా. టు బి ఫ్రాంక్ ఓకేనా, బట్ నేనేంటంటే నాకు అనిపించింది కూడా నేను చేస్తున్నాను. 39 years ఓల్డ్ సైంటిస్ట్ ఒక పార్కింగ్ లాట్ ఇష్యూ మీద మన ఇండియాలో చనిపోయాడు. ఇక్కడ చైనా వాళ్ళని డీప్ సీక్ వాళ్ళని నేషనల్ ట్రెజర్ కింద ఇంజనీర్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళని దగ్గర తీసుకోవటం, లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇవ్వటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోత్సహిస్తాం చేసి దాని ఒక నేషనల్ ట్రెజర్ కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ డీప్ సీక్ అవ్వటం అనేది వాళ్ళకి బెస్ట్ అయినా సరే, ఇది వాళ్ళు అలా చేయటం అనేది మనకు ఒక వేకప్ కాల్ అని నేను ఎందుకన్నానంటే, డీప్ సీక్ ఎప్పుడైతే వచ్చిందో ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండియా నుంచి, అప్పుడు మనకి బాగా దేశభక్తి పెరిగిపోయి మన ఇండియాకి ఎప్పుడు ఓన్ డీప్ సీక్ వస్తుంది, మన ఇండియాకి ఎప్పుడు ఓన్ చాట్ జీపీటీ వస్తుంది, అప్పుడు చాలా మంది అడిగారు. అప్పుడు దానికి తగ్గట్టుగానే మన ఎవరైతే పొలిటీషియన్స్ లేకపోతే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు 8 to 10 months లో మనకు కూడా మన ఓన్ డీప్ సీక్ లేకపోతే మన ఓన్ చాట్ జీపీటీ అయితే వస్తుందని చెప్పారు. ఓకే, నేనైతే అది అవుతుందని నేనైతే అనుకోను, కానీ బట్ టు బి ఫ్రాంక్ ఏమన్నా నిజంగా ఇంకొక ఈ 2025 దాటేలోపు ఏమన్నా ఒక ప్రోటోటైప్ మోడల్ ఏమైనా డెవలప్ చేసినప్పటికీ, బట్ ఇక్కడ చైనానేమో వాళ్ళ డీప్ సీక్ని గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేసి, లేకపోతే ఆ యొక్క ఇంజనీర్స్ కానీ లేకపోతే ఆ డెవలపర్స్ కానీ వాళ్ళందరినీ చైనాలోనే ఉండనిచ్చి వాళ్ళకి కావాల్సిన ఎకో సిస్టమ్ని, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళు ఇంకా దాన్ని స్కేలప్ చేయాలని చూస్తున్నారు. మనం ఎప్పుడు 8 months తర్వాత 10 months తర్వాత ఎప్పుడో డీప్ సీక్ చేస్తాము అంటే అప్పటికి మనం చైనాకి మ్యాచ్ అవ్వగలుగుతాం, లేకపోతే మనం అప్పుడు ప్రోటోటైప్కి రీచ్ అవుతుంది, చైనా ఏ లెవెల్కి రీచ్ అవుద్ది. సో మళ్ళీ మనం వెనకపడాల్సి వస్తుంది. అండ్ ఇవన్నీ వదిలేసేసి మనమేమో ఇక్కడేమో చైనానేమో అంత స్టేట్ కంట్రోల్డ్గా జనాలకు ఎలా ఉపయోగపడాలి, వాళ్ళ యొక్క చైనీస్ ఇంజనీర్స్ కానీ లేకపోతే చైనీస్ డెవలపర్స్ కానీ మళ్ళీ తిరిగి చైనా గవర్నమెంట్కి కానీ లేకపోతే చైనా పీపుల్కి కానీ ఎలా ఇది చేయాలని చూస్తే, మనమేమో ఔరంగజేబ్ టూమ్ అని కొట్టేశారు, లేకపోతే ఇంకొకటి ఎవడో ఆడి సమాధి దగ్గర ఇచ్చేసాడు, లేకపోతే ఇంకా వేరే పిచ్చాపాటి కౌర్లు చెప్పుకోవడానికి పనికొస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే మనకి ఇది లేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనకి ఇది లేదు, మన ప్రభుత్వానికి లేదు, మనకు అసలు అంతకన్నా లేదు. కనీసం ఇట్లాంటి గొడవలు జరుగుతున్నప్పుడు మనం ఏమైనా ఆపాలనుకుంటున్నాం లేకపోతే మనం ఏమైనా చేస్తున్నామా అంటే అస్సలు లేదు. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక రకంగా అండర్ ఎంప్లాయిడ్ అని చెప్పాలి. అండర్ ఎంప్లాయిడ్ అంటే తక్కువ సిబ్బంది. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఏంటంటే ప్రతి 1,00,000 మందికి 222 మంది పోలీసులు కనుక ఉంటే అప్పుడు ఆ యొక్క శాంతి భద్రతలు కానీ వాటికి కానీ అంటే దాన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. అలాంటిది మన ఇండియాలో 152 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు మన యొక్క 1,00,000 మంది జనాభాకి. సో దగ్గర 70 మంది తక్కువ ఉన్నారు అండర్ ఎంప్లాయిడ్. అండ్ అలాగే లా అండ్ ఆర్డర్ మీద భయం ఉండదు, నమ్మకం ఉండదు, జ్యుడిషియరీ అంటే భయం ఉండదు, నమ్మకం ఉండదు, సివిక్ సెన్స్ లేదు, ఇట్లాంటి వందలాది ఇష్యూస్ పెట్టుకున్నాం. నేను ఈ రెండు ఎందుకు కలిపి మేబీ ఇలా నాగ్పూర్లో వైలెన్స్ అనేది కానీ లేదా ఇట్లా చైనా ఇట్లా డీప్ సీక్ని ఇట్లా హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుకు తీసుకెళ్ళటం కానీ మేబీ వన్ సింగిల్ టాపిక్ కింద మీరు అనుకోకపోవచ్చు, కానీ బట్ రెండు సేమ్ టైంలో జరిగింది. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను, మన యొక్క ప్రయారిటీస్, మన పొలిటీషియన్స్ కానీ లేదా మన సిటిజన్స్ కానీ లేదా మన యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రయారిటీస్ లేదా వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, మన పక్కన మన రైవల్ ఎవరైతే ఉన్నారో ఏదైతే మనం వాళ్ళని దాటి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, వికసిత భారత్ విశ్వగురు అవుదాం అని ఏదైతే అనుకుంటున్నామో వాటికి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ కూడా మన దగ్గరలో, మనకి భయం లేదు, మనకి సామాజిక స్పృహ లేదు, మనకి లా అండ్ ఆర్డర్ మీద గౌరవం లేదు, మనకి లా అండ్ ఆర్డర్ మీద ఈ నమ్మకం లేదు, జ్యుడిషియరీ మీద నమ్మకం లేదు, దానికి తగ్గట్టే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మనం ఆ యొక్క ఎకో సిస్టమ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న సైంటిస్ట్ ఇండియాలో ఉండడానికి కానీ, లేకపోతే బయట నుంచి సైంటిస్టులు వచ్చి ఇక్కడ ఏదన్నా క్రియేటివిటీగా చేయడానికి కానీ మనం ఆ అట్మాస్ఫియర్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ హ్యాస్ టు బి, అంటే పోలీస్ రిఫార్మ్స్ రావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం ముందుకెళ్ళాలి, సివిక్ సెన్స్ రావాలి, లా అండ్ ఆర్డర్ మళ్ళీ తిన్నగా ఉండాలి, పోలీసులు ఎక్కువ శాతం రిక్రూట్ చేసుకోవాలి, మళ్ళీ పోలీస్ రిఫార్మ్స్ కావాలి, అట్ ద సేమ్ టైం సివిక్ సెన్స్ కావాలి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ కావాలి, అక్కడ రిక్రూట్మెంట్ జరగాలి. ఇవన్నీ ఉంటే తప్ప మనం వికసిత్ భారత్ అవ్వలేం. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.